మీరు మరి రెస్టారెంట్లో ఆఫ్ కోర్స్ భోజనం దగ్గర ఉప్పు కారం నూనె పడకపోతే కష్టం, మంచి రుచిగా ఉండాలంటే. మరి మీకు ఆలోచన వచ్చినప్పుడు హెల్తీగా పెట్టాలా, ఇలా చేయాలా, హెల్త్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా అని మీరు ఏం ఆలోచించారు ఉష గారు? అంటే నేను మనమైనా ఇంట్లో కూడా చేస్తాం కదా, ఇప్పుడు ఇంట్లో కూడా ఆలోచిస్తాం కదా. అంటే నేను ఇంట్లో ఎప్పుడు అలా ఆలోచించలేదండి. ఎవరన్నా డైట్ చేస్తాననే నేను ఒకటే చెప్తాను, డైట్ ఎందుకు చేయాలి, తినేటప్పుడు తినండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. పడాల్సింది పడాలి, భగవంతుడు ఇచ్చాడు తినటానికి. ఇప్పుడు అంతే కదండి. ఎప్పుడో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాగో తప్పదు, ఇప్పుడు నుంచి డైట్ ఎందుకు అని నాకు ఇప్పుడు కూడా దాని విషయంలో మాత్రం నేను దానికి ఏకీభవించడం, ఎవరైనా చేస్తానని ఒప్పుకోను. పిల్లలు అనేది తినాలి, ఫుల్గా తినాలి అని. అందుకని నేను మా పిల్లలకి కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన అందరికీ ఫుల్గా పెట్టడమే నాకు అలవాటు. అలాగే తినేవాళ్ళు అందరూ. సో ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా మన దగ్గర శౌర్య అడిగాడు, చెప్పాడు, అమ్మ ఏంటమ్మా నీకు జీడిపప్పు, మీకు ఏమైనా జీడిపప్పు తోట ఏమైనా ఉందా అని అడుగుతున్నారు నన్ను అందరూ. ఏంటి జీడిపప్పు నెయ్యి బాగా వేస్తున్నావు అంట కదా, బాగా పేరు వచ్చింది అన్నాడు. అవునరా, మరి వాళ్ళు తినాలి కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పి. అందుకు మన దగ్గర జీడిపప్పు నెయ్యి అన్నీ ప్యూర్ ఉంటాయండి. అంత ఫ్యాట్ ఫుడ్ అని అనుకున్న రోజు తినరు కదండి, వారానికి ఒకసారి తింటారేమో. కానీ ఒకటి మన దగ్గరికి వచ్చేవాళ్ళు నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. రోజు అంతమంది వచ్చేటప్పటికి నాకు కొంచెం మెమరీనే మామూలుగా తక్కువ. సో అడుగుతుంటాను, ఏమా ఎలా ఉంది, ఇది 11వ అండి, ఇది 50వ అండి, మీరు మమ్మల్ని పలకరించారండి, మేము హర్ట్ అవుతున్నాం, మీరు మమ్మల్ని గుర్తుపట్ల, ఇట్లా అంటుంటారన్నమాట. సో అందరూ చాలాసార్లు వచ్చేసే ఉంటారు, ఈ వారంలో 3వ అండి ఇది, అట్లా చెప్తుంటారు. సో వీళ్ళందరూ ఇంత ఆదరించినందుకు నిజంగా వాళ్ళందరి నాకు ప్రతిసారి వాళ్ళు వస్తున్నప్పుడల్లా నాకు అసలు దేవుడు పంపించిన వాళ్ళకి మళ్ళీ అనిపిస్తారండి. ఎందుకంటే నేను లోపల పెట్టాను, మన యాంబియన్స్ కూడా ఎంజాయ్ చేస్తామని అంటారు, నాకు దాంట్లో అర్థం అవ్వదు. మీరు ఒకసారి చూసి చెప్పండి, అందరూ మీ యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తున్నామండి అంటారు, చాలా నార్మల్గా ఉంటుందండి. అంటే వాళ్ళ అభిమానమో మరి ఏమో అర్థం కాదు. అట్లా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్యామిలీలాగా అనిపిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే నేను వెళ్ళంగానే వాళ్ళు చాలా సంతోషంగా నాతో మాట్లాడతారు, మీకోసమే వచ్చామండి, మీ యూట్యూబ్ చూసాము, మీ ఇంటర్వ్యూ చూసాము అని అంత అభిమానంగా వస్తుంటే వాళ్ళందరినీ అసలు ఇప్పుడు నా పిల్లలు కొంచెం దూరంగా ఉన్నా కానీ అది మర్చిపోతున్నాను అనమాట. అంత చాలా ఆనందంగా ఉంది. మీరే స్టార్ అయిపోయారు ఇప్పుడు. అలా ఏం లేదులేండి, అలా అభిమానం అండి. ఇది ముఖస్తుతికి చెప్పట్లేదండి. బికాస్ ఒకటి మీరు మీ చక్కగా చిరునవ్వుతో మీరు ఎంత విల్లింగ్గా హ్యాపీగా పంచుకుంటున్నారు మీ విశేషాలు, అలాగే మీ భోజనం పెట్టే తీరు కూడా అర్థమైపోయింది, మీరు ఎంత మనస్ఫూర్తిగా పెడతారు. అవునండి, ఎందుకంటే అది మా మదరు అలాగే పెట్టేవాళ్ళు ఇంట్లో, మేము చిన్నప్పటి నుంచి అలాగే చూసి పెరిగాము. సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ప్రాపర్ ఎక్కడండి మీది? మాది ఏలూరు అండి. మా ఫాదర్ రెసిడెన్షియల్ కాలేజ్ అదంతా ఉండేది, ఆయన లెక్చర్ అయ్యి తర్వాత రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టారు. సో మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు మనుషులు ఉండేవాళ్ళు, ఎప్పుడు వండి పెట్టడమే అమ్మకు అలవాటు. ఇంకా అలా చూడటం వలన ఏమో కానీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా హస్బెండ్ ఫ్రెండ్స్ని తీసుకురావటం, ఆ తర్వాత పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో ఉండటం, ఇంకా తర్వాత నేను ఐరా క్రియేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్కి రోజు నేనే వంట చేసి తీసుకెళ్ళటం అంతమందికేను. ఎప్పుడన్నా అది నేను అంతమందికి ఒక్కొక్కరికి 4 కేజీలు 5 కేజీలు వంట చేసి తీసుకెళ్ళేదాన్ని. ఎప్పుడన్నా ఒకరోజు నాకు కుదరకో లేకపోతే ఊరెళ్ళో కర్రీ పాయింట్ దగ్గర నుంచి తీసుకొస్తే అస్సలు కదిలేవి కాదండి. ఏంటి తినలేదు అంటే మాకు నచ్చలేదు మేడం అంటే, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫైట్ చేసినట్టు మీరు వండితేనే మేము తింటాం అనేటట్టు ఉండేవాళ్ళు ఎవరికండి. అందుకని రోజు వంట చేసి తీసుకెళ్ళేదాన్ని. షూటింగ్ కూడా నేనే తీసుకెళ్ళేవాళ్ళు మొత్తం. అసలు ఫిల్మ్ ప్రొడ్యూసర్గా ఉండడం చాలా పెద్ద బాధ్యత కదండి. మీరు ప్రొడక్షన్లోకి దిగడం అప్పుడు మీకు ఏమేమి అంటే ఏంటి మీకు ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఇది ఇలా చేయాలా లేదా అని చిన్న చిన్న నిర్ణయాలు మొదలుకొని ఎలా మీరు అంత కాన్ఫిడెంట్గా దూసుకెళ్ళారు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు అసలు డైరెక్టరు అన్నదే తెలుసు, హీరో హీరోయిన్, అంతేగాని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్ని ఉంటాయి, కెమెరామెన్నే ఇంత చేస్తాడు, అసలు దాని గురించి ఇంత కూడా నాలెడ్జ్. సినిమా అయితే బాగా చూస్తాము, సినిమా ఎలా ఉందని చెప్తాము, కానీ వెనకాల వర్క్ అనేది నాకు అసలు తెలియదండి. అయితే అప్పుడు నేను చేద్దాము అనుకున్నప్పుడు కూడా అన్నారు, నీకు అసలు ఏమీ తెలియదు కదా, ఏం చేస్తావు అని. నాకు మా హస్బెండ్ మా అబ్బాయి కూడా అన్నాడు, శౌర్య కూడా అన్నాడు. కానీ నాకు ఇప్పటికీ కూడా ఏదైనానండి చెయ్యలేను అమ్మో అని ఇప్పటికీ అనుకోను. ఏదైనా కానీ చేద్దాం. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ రాదండి, అదొకటి పెద్ద ప్రాబ్లము. మా ఫాదర్ ఇంగ్లీష్ లెక్చరరు,
ఆయన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనేటప్పటికి తెలియకుండా భయం ఉండిపోయింది. అంటే ఏది మాట్లాడితే తప్పు అని. ఆ భయం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలేదన్నమాట. రాయటం రాస్తాను, మాట్లాడాలంటే ఆ భయం అనేది పోయింది, భయం అనేది ఉండిపోయింది. అదొక్కటి తప్పితే ఇంకా నాకు ఏదైనా కానీ ఇది చెయ్యలేను అని కాదు, ఏదైనా చేద్దాము నేర్చేసుకుంటారు. అసలు అంటే అది ఏమి కష్టం అనిపించదండి. అదొక విల్ పవర్ అవ్వచ్చు, మరి దేవుడిచ్చిన వరమే అవ్వచ్చు అదే. సో అందుకని చేద్దామని అనుకున్నాము. అలాగే అనుకుని వెళ్ళాము, నేర్చుకున్నాము, 1 by 1 అలాగే చేసుకుంటా వచ్చాము. మీ వారి సపోర్ట్ వీటన్నిటిలో? మూవీస్లో తను ఆర్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళండి. ఇంక మిగతాదంతా కూడాను శౌర్య కథలో చూసుకునేవాడు, డైరెక్టర్ కానీ వాళ్ళు కానీ. ఇంక మిగతా ప్లానింగ్ అంతా కానీ మొత్తం అంతా నేను చూసుకునేవాడు, అకౌంట్స్ కానీ ఏదైనా కానీ మొత్తం చూసుకునేవాడు. సో అయితే మీరు మొత్తం వెల్ రౌండెడ్, మోస్ట్ ఏం చెప్పాలి, కంప్లీట్ సంపూర్ణమైన మహిళ. అలా ఏమీ లేదండి, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలి. నేర్చుకోవాలి కంటే కూడా మీకు అంబిషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఆ అంబిషన్స్ ని ఇందాక చెప్పినట్టు పక్కకు పడేస్తారు. సో మీరు విమెన్ కి ఏం చెప్తారు ఉషా గారు? అంటే నేను అదే అందరికీ, అంటే ఉమెన్కి చెప్పే అంతటి దాన్ని నేను కాదు, కానీ ఎవరికి ఇష్టమైన దాంట్లో, అంటే ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కాబట్టి మీరు చేయాలని నేను చెప్పను. వాళ్ళకి ఫ్రెండ్స్తో తిరగాలనుకుంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు దాకా పిల్లలే ప్రపంచం అన్నట్లుగానే బతుకుతారండి అందరూ కూడా, ఎవరైనా అందరూ అంతే. ఇంకేంటంటే మనకి ఇంకో లైఫ్ ఉండదు. తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఒక్కసారిగా అసలు ఏంటంటే ఖాళీ అయిపోతుంది. అసలు పిల్లల నుంచి ఎలా డిటాచ్ అవ్వాలి చెప్పండి, అది చాలా పెద్ద పాఠం అవుతుంది చూసే వాళ్ళకి. అది కరెక్టే. డిటాచ్మెంట్ అంటే అదేదో వదిలేసుకోవడం కాదండి, కానీ మనం సమాధాన పడ్డాం. పిల్లలు పెద్దవాళ్ళే రెక్కలు వచ్చి వెళ్ళారు, ఇంకా మనం వాళ్ళని పట్టుకుని పెక్కకూడదు ఎక్కువ అని తెలుసుకోవడం. అంటే నేను కూడా మీరు అడిగినట్టు ఏంటంటే నేను కూడా చాలా చూస్తుంటా. అంటే మనకు తెలిసిందని మనం అనుకోదు, ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చూసి నేను చాలా వరకు అనమాట ఏమీ మాట్లాడకూడదు, ఎవరికి ఏమి అడ్వైస్ చేయకూడదు, వాళ్ళు ఏం చెప్పినా మనం ఓకే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మాకంటే క్లారిటీగా ఉన్నారు, మెచ్యూరిటీగా ఉన్నారు, వాళ్ళకి మనం చెప్పేంత టోళ్ళం కూడా కాదు. సో మనము వాళ్ళు ఏం చేసినా ఓకే బాగుంది అని ఒక్క మంచి మాట మాట్లాడి, ఒకటి మనం ఇది వద్దు అని చెప్పినంత మాత్రం వాళ్ళు మానరండి, అంటే మా పిల్లలని కదా ఎవరైనా. సో అందుకని వాళ్ళు ఎవరేం చెప్పినా కానీ బాగుంది, మీకు తెలుసు కదా అని నేను మీరు చేసుకోండి అని మనం చెప్పితే మన గౌరవం నిలబడుతుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. అది నా ఫీలింగ్, అదే నేను పాటిస్తున్నాను ఇప్పుడు. అంటే బట్ పిల్లలు వచ్చి అడుగుతారు, ఇప్పుడు శౌర్య వచ్చి ఎప్పుడైనా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండి తన సినిమా నెక్స్ట్ ఏంటి అనే గ్యాప్లు వచ్చినప్పుడు శౌర్య మిమ్మల్ని సంప్రదిస్తారా? శౌర్య ఇప్పుడని కాదండి, ఎప్పుడు కూడా తన మనసులో మాట అసలు చెప్పడండి, ఎవరికి చెప్పడండి. శౌర్యకి సీక్రెట్స్ చాలా ఉన్నాయన్నమాట. సీక్రెట్స్ కాదండి, వాడు ఏమంటే ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఈ రోజు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా వాడికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి 3 ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు కూడా ఏంటమ్మా పడుకున్నావా అంటాడు, 3 పడుకోక ఏం చేస్తారా అంట, ఏంటి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు. శౌర్య అదే తిడతాడు, ఏంటా ఇంక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవాలి నీ ప్రాబ్లమ్ని, అమ్మకి చెప్తావేంటని. ఇప్పుడు కాదండి, ఒక 5-6 years నుంచి చెప్తూనే ఉన్నాను. సో శౌర్య ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అసలు చెప్పడు. కానీ నాకు మా పెద్దబాబులాగా ఉంటే ఇష్టం, శౌర్యలాగా ఉంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మదర్కి అనేది ఏదైనా ఏ టైంలో ఉన్నా మనకి ఓపిక ఉన్నంత కాలం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం సాల్వ్ చేయగలిగేంత, పోనీ ఏదైనా ఒక మాట అన్నా చెప్పగలుగుతాం. వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం మనకు చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు చెప్తే మనకున్న అనుభవంతో కానీ మనకి ఏదన్నా కుదురుతుందో చేయగలుగుతాం కాబట్టి మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది.